ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. రేపే పరమ పవిత్రమైనటువంటి ధనత్రయోదశి. దీనినే యమత్రయోదశి అని కూడా పిలుస్తారు. ఈ ధనత్రయోదశి లేదా యమత్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి 2 పనులున్నాయి. అవేమిటంటే, మొదటిది ధనలక్ష్మి పూజ. రేపు తప్పకుండా మన ఇంట్లో ప్రతి ఒక్కరూ ధనలక్ష్మీదేవిని కొన్ని విధి విధానాల్ని పాటిస్తూ పూజించాలి. ధనలక్ష్మీదేవిని ధనత్రయోదశి నాడు ఎవరైతే శ్రద్ధగా భక్తిగా పూజిస్తారో వారికి మహాలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని మనకు పురాణాల్లో ఋషులు ఏనాడో చెప్పి ఉన్నారు. ఇక రెండవది అతి ముఖ్యమైనది యమదీపం. తప్పకుండా రేపు ప్రతి ఒక్కరూ యమదీపాన్ని వెలిగించి తీరాలి. ఆశ్వయుజ బహుళ త్రయోదశినే యమత్రయోదశి అని కూడా పిలుస్తారు. స్కాంద మహాపురాణంలో ఉంటుంది ఈ విషయం. యమభటులు ఒకసారి యమధర్మరాజును అడిగారంట, స్వామి, భూలోకంలో మానవులకి 100 సంవత్సరాలు కదా ఆయుర్దాయము, చాలామంది మధ్యలోనే చనిపోతూ ఉన్నారు, కొంతమంది చిన్నపిల్లలప్పుడే చనిపోతూ ఉన్నారు, అపఘాతాల చేత కొంతమంది చనిపోతున్నారు, అనారోగ్య సమస్యల చేత కొంతమంది చనిపోతున్నారు, ఎందుకు వాళ్ళ ఆయుర్దాయం తీరకుండానే మానవులు చనిపోతున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భోరుమని ఏడుస్తుంటే మేము చూడలేకపోతూ ఉన్నాం స్వామి. మానవులకు అపమృత్యు దోషాలు తొలగిపోవడానికి ఏదైనా ఒక మార్గం ఉంటే చెప్పండి అంటే యమధర్మరాజే పురాణంలో యమభటులతో ఇలా చెప్తాడన్నమాట. అదేమంటే, యమత్రయోదశి నాడు ఎవరైతే యమదీపం వెలిగించి దక్షిణం వైపు తిరిగి నాకు నమస్కారం చేస్తారో వారికి వారి కుటుంబ సభ్యులకు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. వాళ్ళ జాతకంలో ఏవైనా మృత్యుగండాలుంటే అవన్నీ కూడా తొలగిపోయి వారు దీర్ఘాయుష్వంతులవుతారు అని సాక్షాత్తు యమధర్మరాజే చెప్పి ఉన్నాడు. కాబట్టి రేపు మనము ధనలక్ష్మీదేవిని ఎలా పూజించాలి, యమదీపాన్ని శాస్త్రోక్త విధానంగా ఎలా వెలిగించాలో ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూసినట్లయితే మీ అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరుకుతాయి. రేపు అంటే 18వ తారీఖు శనివారం ధనత్రయోదశి నాడు కుటుంబ సభ్యులందరూ ప్రాతకాలంలోనే నిద్రలేవాలి. అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా ఇంటి ముందర అలికి ముగ్గులు పెట్టాలి. ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. స్నానం చేసేటువంటి నీళ్లలో కాస్త గోమూత్రాన్ని కలుపుకొని తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత తెల్లని వస్త్రాలను ధరించాలి. మగవాళ్ళైతే తెల్లని పంచ, తెల్లని చొక్కా, తెల్లని కండువ ధరించాలి. స్త్రీలైతే తెల్ల రంగులో ఉన్నటువంటి చీరను ధరించాలి. ఇక్కడ వెంటనే కొంతమంది స్త్రీలకు అనుమానం వచ్చేస్తుంది, గురువు గారు పూర్వ సువాసినులు అంటే భర్త లేని వాళ్ళు కదా తెల్ల చీర కట్టుకుంటారు అని. నిజమే, పూర్తిగా బార్డర్ లేని తెల్ల చీరను ధరించకూడదు. బార్డర్ ఉన్నటువంటి తెల్ల చీరను ధరించవచ్చు. ఇప్పుడు పెళ్లిపీటల మీద కూర్చునేటప్పుడు తెల్ల చీరనే కదా ధరిస్తారు, శోభనానికి వెళ్ళేటప్పుడు తెల్ల చీరనే కదా ధరిస్తారు. తెలుపు అనేది స్వచ్ఛతకు ప్రతీక. ఏ కల్మషము లేకుండా పవిత్రంగా ఉన్నాము అని సూచించడానికి తెల్లని వస్త్రాలు చిహ్నమన్నమాట. ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని పూజ గదిలో ధనలక్ష్మీదేవిని పూజించాలి. చక్కగా కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ కలశం మీద మామిడాకులు కానీ తమలపాకులు కానీ ఉంచి కొబ్బరికాయను పెట్టి ఆ కొబ్బరికాయకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి చక్కగా ఒక రవికల గుడ్డను పెట్టి ఆ కలశానికి అటువైపు ఇటువైపు దీపాలు వెలిగించి ధనలక్ష్మీదేవిని పూజించాలి. మా సాంప్రదాయంలో కలశం లేదు గురువు గారు, మరి మేము ఎలా ధనలక్ష్మీదేవిని పూజించాలి అంటే, లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఆ లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజించుకోవచ్చు. విగ్రహం కూడా లేదు అన్నటువంటి వాళ్ళు లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఆ ఫోటోకైనా పూజ చేసుకోవచ్చు. ముందుగా ఫోటోని విగ్రహాన్ని శుభ్రం చేసుకొని అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి చక్కగా ఒక పూలమాలను సమర్పించి అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర పూలు, కలువ పూలు, మందారం పూలు, గులాబీ పూలతో అమ్మవారిని పూజించండి. దీపంలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసుకొని 3 ఒత్తులు వేసి దీపం వెలిగించి దీపారాధన చేయాలి. ఆ తర్వాత లక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో పూజించాలి.
నైవేద్యం ఏం సమర్పించాలంటే అమ్మవారికి క్షీరాన్నము, దధ్యోజనము సమర్పించవచ్చు, లేదంటే పోళీలు సమర్పించవచ్చు. ఏమీ లేదనుకోండి అరటిపళ్ళు సమర్పించండి, లేదా పాలలో కాస్త చక్కెర వేసి నివేదన చేయండి. మీకు వచ్చేటువంటి లక్ష్మీ స్తోత్రాలన్నీ కూడా చదువుకోండి. కనకధారా స్తోత్రము, లక్ష్మీ అష్టకము, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రము, లక్ష్మీదేవికి సంబంధించిన పాటలన్నీ పాడుకొని చక్కగా ధనలక్ష్మీదేవిని పూజించండి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి ధనము, బంగారాన్ని తీసుకొని వెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజించండి. మీ ఇంట్లో ఎంత డబ్బు ఉందో ఆ డబ్బునంతా తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి దగ్గర పెట్టండి. మీరు ధరించే బంగారాన్ని నీళ్లలో కాస్త పసుపు వేసుకొని ఆ బంగారాన్ని శుద్ధి చేసి అంటే కడిగి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజించాలన్నమాట. ధనత్రయోదశి రోజు అమ్మా, ఈ ఐశ్వర్యము, ఈ బంగారం అంతా నువ్వు ఇచ్చిందే తల్లి. మాకంటే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, తెలివి పరులు ఎంతోమంది ఉన్నారు. అయినా నువ్వు మమ్మల్ని అనుగ్రహించి మాకు ఈ ఐశ్వర్యాన్ని ఇచ్చావు తల్లి. నీ అనుగ్రహం ఎప్పుడూ మా కుటుంబ సభ్యులపైన ఉండాలి. అష్టైశ్వర్యాలను, సకల సంపదలను మాకు ఎల్లవేళలా ప్రసాదించి అనుగ్రహించు తల్లి అని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ధనలక్ష్మీదేవికి కర్పూర మంగళ నీరాజనం చేసి అమ్మవారి ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి. ఆ తర్వాత ధనత్రయోదశి నాడు ఉపవాసం చేయాలా అంటే చాలామంది సాయంత్రం వరకు ఉపవాసం చేసి సాయంత్రం యమదీపం వెలిగించిన తర్వాత భోంచేస్తారన్నమాట. మీకు శక్తి ఉంటే సాయంత్రం వరకు ఉపవాసం చేయవచ్చు. బీపీలు, షుగర్లు, అనారోగ్య సమస్య ఉన్నటువంటి వాళ్ళు సాత్వికాహారాన్ని తీసుకోండి. పళ్ళు, డ్రై ఫ్రూట్స్, పాలు ఇటువంటివి తీసుకొని సాయంత్రం యమదీపం వెలిగించిన తర్వాత హాయిగా భోంచేయవచ్చు. ఇక సాయంత్రం యమదీపం ఎలా వెలిగించాలంటే సాయంత్రం మళ్ళీ స్నానం చేస్తే మంచిది. స్నానం చేయడం కుదరనటువంటి వాళ్ళు కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని పూజ గదిలోకి వెళ్ళి పీట మీద కూర్చొని చక్కగా దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజించండి. ధనత్రయోదశి కదా, చక్కగా అమ్మవారి పూజ అయిన తర్వాత ఇంట్లో నుండి బయటికి వచ్చి ఇంటికి కుడివైపు అంటే సింహద్వారానికి కుడివైపు ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్లో 5 తమలపాకులని పరచండి. ఆ 5 తమలపాకుల పైన కాస్త ఉప్పు, ఒక దోసిట్లో కల్లుప్పు తీసుకొని దాని మీద పోయండి. ఆ తర్వాత ఒక మట్టి ప్రమిదను తీసుకొని ఆ ఉప్పు మీద పెట్టండి. ఆ తర్వాత ప్రమిద నిండా నల్ల నువ్వుల నూనెను పోయండి. 3 ఒత్తులు తీసుకోండి. ఒక ఒత్తి దక్షిణం వైపు, ఒక ఒత్తి తూర్పు వైపు, ఒక ఒత్తి పడమర వైపు వేయాలన్నమాట. 3 ఒత్తులు కలిపి వెలిగించకూడదు. ఒక ఒత్తి తూర్పు వైపు, ఒక ఒత్తి పడమర వైపు, ఒక ఒత్తి దక్షిణం వైపు వెలగాలన్నమాట. చక్కగా దీపాన్ని ఏకహారతితో వెలిగించండి. అగ్గిపెట్టితో కాకుండా ఏకహారతిలో నూనె పోసుకొని ఒత్తి వేసుకొని ఆ ఏకహారతిని అగ్గిపెట్టితో వెలిగించి తర్వాత ముందు దక్షిణం వైపు ఉన్నటువంటి ఒత్తిని వెలిగించండి. ఆ తర్వాత తూర్పు వైపు ఉన్నటువంటి ఒత్తిని వెలిగించండి. ఆ తర్వాత పడమర వైపు ఉన్నటువంటి ఒత్తిని వెలిగించి చక్కగా దీపానికి గంధము, కుంకుమ బొట్లు పెట్టి అక్షతలు సమర్పించి పూలను సమర్పించి నైవేద్యం ఏం పెట్టాలంటే బెల్లంతో చేసినటువంటి పరమాన్నం పెడితే చాలా మంచిది. లేదా 2 అరటిపళ్ళు పెట్టండి, లేదా ఒక చిన్న బెల్లం ముక్క అటుకులు పెట్టి దక్షిణం వైపు తిరిగి యమధర్మరాజుకు నమస్కారం చేసుకోండి. ఓ యమధర్మరాజా, కరుణామూర్తి, మా కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి మృత్యుగండాలన్నీ తొలగించి ఆయురారోగ్యాల్ని ప్రసాదించు స్వామి అని నమస్కరించుకున్నట్లయితే యమధర్మరాజు పొంగిపోతాడు. ఎందుకంటే మనము అందరి దేవతల్ని పూజిస్తాం. వినాయక చవితి రోజు గణపతిని, వైకుంఠ ఏకాదశి నాడు లక్ష్మీనారాయణుల్ని, శివరాత్రి రోజు పరమేశ్వరుణ్ణి, శ్రీరామనవమి అప్పుడు శ్రీరామచంద్రమూర్తిని, కృష్ణాష్టమి అప్పుడు శ్రీకృష్ణుణ్ణి, దసరా నవరాత్రుల్లో అమ్మవారిని అందరి దేవతల్ని పూజిస్తాం. కానీ యమధర్మరాజుని ఎప్పుడు పూజించం మనము. ఆయన కూడా 3 కోటి దేవతల్లో ఒక్కడు కదా, అష్టదిక్పాలకుల్లో ఆయన ఒక్కడు.
ఈ యమత్రయోదశి నాడు ఎవరైతే యమదీపాన్ని వెలిగించి యమధర్మరాజుకు ఒక నమస్కారం చేసుకుంటారో వారి మృత్యుగండాల్ని యమధర్మరాజు తొలగించేస్తాడు. ఆయన పొంగిపోతాడు. యమత్రయోదశి నాడు ఒక దీపం వెలిగించి నాకు నైవేద్యాన్ని సమర్పించి నాకు కూడా నమస్కారం చేశారు, వీరి కుటుంబంలో ఉన్నటువంటి వారి అపమృత్యు దోషాలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిస్తున్నాను, ఓ యమభటులారా వీరికి పూర్ణ ఆయుర్దాయాన్ని ఇస్తూ ఉన్నాను అని ఆ స్వామి ఆశీర్వదిస్తాడు. ఆయన అనుగ్రహం ఉంటే మనము నిండు నూరేళ్లు జీవిస్తామండి. ఇది మనకు పురాణంలో ఋషులు ఏనాడో చెప్పి ఉన్నారు. సంవత్సరంలో ఒక్కరోజైనా యమధర్మరాజుకు ఒక దీపం వెలిగించి కాస్త నైవేద్యాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత దీపం కొండెక్కక ముందే ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించి హాయిగా భోంచేసుకోవచ్చు. మళ్ళా దీపం కొండెక్కిన తర్వాత ఈ ఉప్పుని ఏం చేయాలంటే నీళ్లలో కలిపేసి పూల మొక్కలకు పోసేసేయాలి. ఆ ప్రమిదను తమలపాకుల్ని మళ్ళా వాడకూడదు, ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేసేసేయండి. ఈ యమదీపాన్ని ఎవరు వెలిగించాలి? కుటుంబ సభ్యులందరి తరపున ఇంటి యజమాని వెలిగిస్తే సరిపోతుంది. మగవాళ్ళు చేయడానికి ఇష్టపడలేదనుకోండి, గృహిణి అంటే ఇంటి యజమానురాలు వెలిగించితే సరిపోతుంది. మిగిలిన వాళ్ళందరూ నమస్కారం చేసుకుంటే ఆ యమదీపానికి సరిపోతుంది. ధనత్రయోదశి నాడు క్షౌరం చేయించుకోవడం కానీ గోర్లు కత్తిరించడం కానీ పొరపాటును కూడా చేయకూడదు. మాంసాహారాన్ని భుజించకూడదు. ఎవరైతే ఇప్పుడు చెప్పిన విధంగా ధనత్రయోదశి నాడు ధనలక్ష్మీదేవిని పూజించి కుటుంబం అభివృద్ధి కోరి యమదీపాన్ని వెలిగిస్తారో వారికి భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.